తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అలా జరుగుతుందని ఆత్మవంచన చేసుకోలేను. ఈ ఆస్తిపాస్తులు నా పేరిట రాయించుకోలేను. నాకు ఈ వారసత్వం వద్దు. ఈ అధికారాలు నాకు అనవసరం. ఇంత మంచి మనసు, ఉన్నతమైన ఆలోచనలో ఉన్న నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యువర్ జోన్. కానీ నువ్వు ఇలా ఆస్తిని వద్దన్నావని మా నాన్నకు తెలిస్తే మన పెళ్లి ఒప్పుకోడేమో. ఈ ప్రపంచంలో ప్రేయసీ ప్రేమికులు కలిసి నిలబడితే వాళ్ళు ఎదిరించే శక్తి ఎవ్వరికీ లేదు. మన పెళ్లికి మీ నాన్న ఒప్పించే బాధ్యత నాకు వదిలే. అంతకంటే ముందు సుధాకర్ని చంపిన హంతకుని వెతికి పట్టుకోవాలి. వాణ్ణి మీ ఆంటీ కాళ్ళ ముందు పడేసి నా మాట నిలబెట్టుకోవాలి. అంతదాకా మన పెళ్లి విషయం మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మరి ఆ హత్య వివరాలు ఎలా తెలుసుకుంటావు? అందుకు ఒకే దారి మిగిలింది. ఏమిటది? ఆ రోజు క్లబ్ లో సుధాకర్తో పాటు నా శేఖర్ని కలుసుకుంటే ఏమాత్రమైన క్లూ దొరుకుతుందని నా నమ్మకం. మరి ఆ శేఖర్ని ఇంతకాలం ఎందుకు కలవలేదు? ఇంతకాలం అతని అడ్రస్ తెలుసుకోలేకపోయాను. నిన్నే తెలిసింది. అతనికి బ్లాక్ స్టోన్ క్రషర్స్ ఉన్నాయట. ఎప్పుడు ఆ క్వారీల దగ్గరే ఉంటాట. అందరూ పోయినరా. ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదు బే, మా సుదర్శన్ గారు నిన్ను సఫా చేయమన్నారు. వీడి మనుషులు ఎవరైనా వస్తే కాల్చిపారాయి. వాడు చర్చలుగా బాస్ దగ్గర తీసుకెళ్దాం. జిమ్ కట్టండి. శేఖర్, 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 అర్జున్, నేను ఇక బ్రతకను. నా పాపాలకి నిష్కృతి. నువ్వు బ్రతకాలి. అర్జున్, నన్ను ఎందుకు బ్రతకమంటున్నా? సుధాకర్ తల్లి, అదే వైజయంతిదేవి గారు నా దగ్గర చేయించుకున్న వాగ్దానం కోసం. అంటే సుధాకర్ని ఎవరు హత్య చేశారో నీకేమైనా తెలిస్తే దయచేసి నాకు చెప్పు. ఆ హంతకుడు ఎవరైనా వాడిని పట్టుకుని ఆ సుధాకర్ తల్లి కాళ్ళ ముందు పడేస్తాను. అదంత తేలికైన పని కాదు. మంచి గంధం లాంటి మనసున్నా వైజయంతిదేవి ఇంట్లోనే విషనాగం అంటే హంతకుడు ఉన్నాడు. సుధాకర్ను చంపి ఆవిడ్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవడు వాడు? అవసరమైతే చక్రాన్ని బట్టైనా తిప్పగల సుదర్శన్ రావు అసలైన హంతకుడు. ఆ సుదర్శన్ రావు సుధాకర్ని ఎలా చంపాడో నాకు ఇంకా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది.
ఆ రోజు నువ్వు క్లబ్కి వచ్చి నన్ను కొట్టి పడేసి సుధాకర్ని తీసుకెళ్ళిపోయా. స్పృహలో నేను ఏదో అలికడి కళ్ళు తెరిచాను. సుదర్శన్ రావు కెమెరా చాటు పరిగెడుతున్నాడు. వచ్చేసాగా మావయ్య, సమయానికి దేవుళ్ళ వచ్చాం. ఆవేశపడగలడు. ఈ మావయ్య నీ పాలిట దేవుడు, అందుకే నిన్ను వెంటాడొచ్చాను. త్వరగా కట్లు మావయ్య. కట్ల విప్పుతాగా. నిన్ను తప్పకుండా బంధుముక్తుని చేస్తా. మరి స్వర్గానికి వెళతావా, నరకానికి వెళతావా? మావయ్య, ఏమిటి మాట్లాడేది? దెబ్బకు దెబ్బ. ఇన్నాళ్ళు మీ ఇంట్లో నేను కాపలా కాస్తే మీ అమ్మ నా ముఖాన్ని ఎంగిలి మెతుకులు విదిల్చింది. ఆమె ముఖాన్ని నీ ఎముకలు విసిరి పారేస్తాను. పగకి పగ, పంతానికి పంతం. మా అమ్మ విసిరేసే రూపాయలు నేర్కొని కుక్కలా తోకాడిస్తూ ఇంతకాలం చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ వెంట తిరిగావు. ఈ రోజు నన్ను చంపుతానంటావా? ఎంత ధైర్యం నీకు? నిన్నే కాదు, నీ అమ్మని నరికి నరికి ఏ రైలు కిందో పారేస్తాను. నీకు దిక్కెవరో చూస్తాను. మీరు చచ్చాక అతీగతి లేని మీ ఆస్తికి నేనే అధికారిని అవుతాను. అప్పుడు ఈ సుదర్శన్ చక్రానికి తిరుగు లేకుండా చేస్తాను. అంత పెద్ద ప్లాన్ కి తొలిమెట్టు నీ చావురా. చావు. హలో, రిటర్న్ పోలీస్ స్టేషన్. సార్, రఘుదేవపురం దర్గాకొండ మీద ఇప్పుడే హత్య జరిగింది. మీరు వెంటనే వెళ్తే హంతకుడు దొరకొచ్చు. హలో, మీరెవరు? హలో హలో, నేను ఆ విషయం బయటికి చెప్తే ఎక్కడ చంపేస్తానని భయంతో ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. సుదర్శన్ రావు, నీడనిచ్చిన చెట్టుని నరికేసే నువ్వు ఇంత రాక్షసుడువా? సుదర్శన్ రావు, అర్జున్, పాపాలతో తెల్లారి దుర్మార్గాలతో పొద్దుగుతే నీ బ్రతుకులో ప్రతిరోజు ఈ ప్రపంచానికి ఒక దుర్దినం. మానవత్వాన్ని ప్రతి క్షణం హత్య చేసే నువ్వు మనిషివి కాదురా. ధనమదంతో, స్వార్థంతో, కుట్రలతో, కుయుక్తులతో కుళ్ళిపోయిన ఒక పిశాచానికి. అన్నం పెట్టిన చెయ్యిని నరికే విశ్వాసఘాతకుడికి నీ పాపం బద్దలయ్యే రోజు వచ్చిందిరా. నీ నరాల్లో ఇంకిపోయిన దుర్మార్గాన్ని బయటికి లాగి నా గుండె ధైర్యమేమిటో చూడిక్కడ. సుదర్శన్ రావు, వైజయంతి దేవికి వీటిని నీకంటే ముందు పంపిస్తాను. ప్రతి ఫోటోలోనూ నువ్వు సుధాకర్ని చంపబోతున్నట్టు సాక్ష్యాధారాలున్నాయి. అప్పుడు ఆవిడ నిన్ను కాల్చి పారేస్తుంది. ఆవిడ్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈ ఆస్తి అంతా నా స్వాధీనం అవుతుంది. నువ్వెన్ని కబుర్లు చెప్పినా నేను ఆగను. నీ అంతం చూడకుండా వదలను. నువ్వు చూడాల్సింది నా అంతం కాదురా, నీ ముద్దుల మరదల అంతం. సరే, బాబా, వాడేం చెప్పినాను ఆకు నీ నిజాయితీని రక్షిస్తుంది. నా సుధాకర్ని చంపిన వాడిని శిక్షించేందుకు నువ్వు ముందుకు సాగిపో. న్యాయాన్ని కాపాడు. వెళ్ళు బావా. అన్యాయం గెలవడానికి నేను కారణం కాకూడదు. అతను బ్రతకడానికి నీ ఆధారం కాకూడదు. వెళ్ళు బావా, వెళ్ళు. సుదర్శన్ రావు, చూశావుగా నా విశ్వరూపాన్ని? ఇటు నీ ఫోటోలు, అటు నీ వసంత. ఈ వార్త తెలిస్తే ఆ వైజయంతిదేవి ఎలా తిరగబడుతుందో. నీ ఫోటోలు పోలీసులు చేరితే వాళ్ళు నిన్నెలా వెంటాడుతారో, నువ్విలా తయారయ్యావని నీ తల్లిదండ్రులకు నేనే స్వయంగా తెలియజేస్తే వాళ్ళు గుండె పగిలి ఎలా చస్తారో ఒక్కసారి ఆలోచించు. అదే నేను కోరింది చేశావనుకో. ఏమిటి ఏమిటి నువ్వు కోరేది? దట్స్ రైట్ క్వశ్చన్. నాకు కావలసింది వెరీ సింపుల్.
వైజయంతిదేవి చావు. ఇంపాసిబుల్. అన్నగా నువ్వు కోరిన కోరిక, ఆవిడ ఉప్పుతున్న మనిషి ఆ పని నేను చెయ్యను. నీ చేత ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. నువ్వు మనిషిగా చేయలేని పని నిన్ను మృగంగా మార్చి నీ చేత చేయిస్తాను. వాడికి విసిగి తాగించండి. సుదర్శనరావు, విసిగి తీసురా. ఇప్పుడు చెప్పు, వైజయంతి దేవిని చంపి దాని శవాన్ని నా కాళ్ళ ముందు పడేస్తావా లేదా? అర్జున్, అర్జున్, ముందు జీప్ దిగు, ముందు జీప్ దిగు. నేను దిగను. ఓ తలకి. అర్జున్, విస్కీ నిషాలో నీ 2 కళ్ళు మూతలు పడ్డాయన్నమాట. అర్జున్, నీ చేత తాగించి తైదెక్కలాడించారు, ఫోటోలు చూపించి బెదిరించారు. నీకు రివాల్వర్ ఇచ్చి చంపి రమ్మన్నది, నువ్వు చంపబోతున్నది ఎవరో తెలుసా? వైజయంతి దేవిని కాదు, నీ కన్న తల్లిని. కన్న తల్లి? ఏమిటిది? ఏమిటి నువ్వు మాట్లాడేది? పచ్చి నిజం. చచ్చిపోయాడనే బాధపడుతున్న సుధాకర్ ఆమె కొడుకు కాదు బాబు, నా కన్న కొడుకు. వాడి బాగు కోసం నిన్ను నీ కన్న తల్లి నుండి దూరం చేశాను. ఏమిటి జాగర్? ఏమిటి ఏమిటి ఇదంతా? చెప్తాను బాబు, నిజం చెప్తాను. 20 సంవత్సరాల క్రితం రఘుదేవపురంలో ఉన్న మీ ఫ్యాక్టరీలో నేను మేనేజర్గా పనిచేసేవాడిని. నా భార్య మగబిడ్డను కని 2వ రోజున చనిపోయింది. తల్లి లేని బిడ్డను ఎలా పెంచాలో అని తల్లడిల్లిపోతున్న సమయంలో మీ నాన్నగారు అమ్మగారు రఘుదేవపురం వచ్చారు. అప్పుడు చూశాను, మీ అమ్మగారు నిన్ను గర్భిణి. కొనుగోలు మీద వెళ్ళిన మీ నాన్నగారు మీ అమ్మ కానుక కోసం ఆసుపత్రిలో చేరిందనే ఆదుర్తతో ఆ రాత్రి కారులో వస్తుండగా దారి కాచిన సుదర్శన్ రావు ఆ శవాన్ని తీసుకొచ్చి వైజయంతి దేవికి చూపించి ఎవరో కాల్చి చంపారని మొసలి కన్నీరు కార్చాడు ఆ సుదర్శన్ రావు. ఆ రాత్రి పసిబిడ్డగా ఉన్న నిన్ను నేను ఏమండి, ఏ తెలుగో భారమైన బిడ్డలా ఉంది. ఇక్కడ పారేసిపోయారు. ఎలాగో మనకు పిల్లలు లేరు కదా, మనం తీసుకెళ్లి పెంచుకుందామండి. అలాగే పద. అర్జున్, క్రితంసారి నీ ఫ్యాక్టరీకి నేను వచ్చినప్పుడు నీ తండ్రినంటూ వచ్చిన ప్రసాదరావుని నేను గుర్తుపట్టాను. ఆ రోజు నుండి ప్రతి క్షణం నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. అర్జున్, ఆపదలో ఉన్న నీ తల్లిని రక్షించుకో. నీ తండ్రిని చంపి
నీ తల్లిని నీ చేతనే చంపించాలని ప్లాన్ వేసిన సుదర్శన్ రావు వంతు చూడు. నా కడుపు మంట చల్లారా వాడికి బుద్ధి చెప్పు. వెళ్ళు అర్జున్, వెళ్ళు. అమ్మా 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 అడుగు ముందుకు వేసావా కాల్చి పారేస్తాను. అమ్మా అమ్మ, ఇన్నాళ్ళు ఆ కమ్మని పిలుపుతోనే నన్ను మోసం చేశావు. నేను మిమ్మల్ని మోసం చేశానా? ప్రాణం పోయే స్థితిలో ఉన్న నన్ను ఒకనాడు ప్రాణాలకు తెగించి కాపాడావు. అది నిజమని నమ్మి నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా నిన్ను నా గుండెల్లో దాచుకున్నాను. కానీ నువ్వు నా బిడ్డను హత్య చేశావు. ఇప్పుడు నన్ను చంపి నా ఆస్తిని కాజేయాలని ప్రయత్నిస్తున్నావు. ఈ తల్లి మనసుని ముక్కలు ముక్కలు చేశావు. కాదమ్మా, కాదు. నేను అలాంటి కిరాతకుడిని కాదు. ఆ హత్య నేను చేయలేదు. అమ్మా, సుధాకర్ నీ కొడుకు కాదమ్మా, నేనమ్మా నీ కొడుకుని. అమ్మా, ఆవేశపడకమ్మా. అసలు జరిగింది ఏమిటో చెప్తాను వినమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఆ కోట్ ఎవరితో కనుక్కోండి. కోర్టు నాదైనంత మాత్రాన నేను హంతకుడిని కాదు. అమ్మా, వీడేనమ్మా, వీడే అన్ని కుట్రలకి కారణం. నేనా? కుట్ర? అవును. ఆనాడు నా కన్న తండ్రి సావుకి కారణం నీ కుట్ర. ఆ తర్వాత జరిగిన సుధాకర్ హత్యకి కారణం నువ్వు చేసిన కుట్ర. నా తల్లిపై జరిగిన హత్యా ప్రయత్నానికి ఆధారం నీ కుట్ర. ఇంతెందుకు, ఈనాడు నా కన్న తల్లినే నా చేత చంపించాలని కుట్ర పన్నావు. ఇక నిన్న ఆ దేవుడు కూడా క్షమించరు. అమ్మా, జరిగిందంతా త్యాగరాజుకు తెలుసు. అతను చెప్తేనే ఈ నిజాలన్నీ నాకు తెలిసాయి. వీడు చేస్తున్నవన్నీ కుట్రలు, కురంత్రాలు. వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఏ అబద్ధాలు? ఎవరు చెప్పేవి అబద్ధాలు? నా బిడ్డ సుధాకర్ పై దౌర్జన్యం జరపడం అబద్ధమా? డబ్బు కోసం వాడిని దారుణంగా హత్య చేయడం అబద్ధమా? నన్ను కాపాడినట్టు నటించి నమ్మించి నా ఇంట్లో పాగా వేసి నా ప్రాణాలు తీయాలని ప్రయత్నించడం అబద్ధమా? ఇవన్నీ అబద్ధాలైతే నీ పాపాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు చూడు. మోసం. ఈ ఫోటోలో ఈ అబద్ధాలని తెలిసిన వ్యక్తి త్యాగరాజు. వెంటనే వెళ్లి పిలుచుకొస్తాను, నిజం నిరూపిస్తాను. ఆగు, ఈ ఎత్తు వేసి పారిపోవాలని ప్రయత్నిస్తున్నావా? అమ్మా, నేను ఈ బిడ్డను నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వమా? నార్మల్. అమ్మ అనే 2 అక్షరాలు చాలా పవిత్రమైనవి. అవి పలికే అర్హత కూడా నీకు లేదు. ఇన్స్పెక్టర్, వెంటనే ఈ హంతకుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి, లేకపోతే నేనే హంతకురాలు కావాల్సి వస్తుంది. అమ్మా, తీసుకెళ్ళండి. అమ్మా, నేను ద్రోహిని కాదమ్మా. అమ్మా, అమ్మా, నేను నీ బిడ్డనమ్మా. అమ్మా, 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 అమ్మా. కేసు పూర్వాపరాలను నిశితంగా పరిశీలించిన పిమ్మట ముద్దాయి అర్జున్ ఫ్యాక్టరీ ట్రైనింగ్ కోసం వైజయంతిదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఆస్తిపైన కన్ను వేశాడని, అడ్డుగా ఉన్న సుధాకర్ని హత్య చేశాడని, ఆమెను రక్షించినట్టు నటించి నమ్మించి ఆ ఇంట చేరాడని, ఆమెకు విశ్వాసపాత్రుడిగా ప్రాపకం పొందుతున్నాడని, ఆమెను చంపే ప్రయత్నం చేశాడని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ వెరీ ప్లాన్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ముద్దాయి అర్జున్కి ఉరిశిక్ష విధించడమైంది. హ్యాంగ్ హిమ్ టిల్ హీ డైస్. నో, ఇది అన్యాయం డాడీ. క్షమించలేని ఘోరం. నువ్వు చేసిన పాపాలకి అర్జున్ ఎందుకు బలి చేశావు? లావణ్య, నీకేం పిచ్చెక్కిందా? అర్జున్ చేసిన నేరాలన్నీ నిరూపించబడ్డాయి. కోర్టు తగిన శిక్ష వేసింది. ఇందులో నేనేం చేశాను? నీ డబ్బుతో తప్పుడు సాక్ష్యాలు చెప్పించి ధర్మదేవత కళ్ళు కప్పించావు. నీ పరపతితో న్యాయానికి సమాధి కట్టి నీ అన్యాయాన్ని గెలిపించావు. అయితే ఇప్పుడేమంటావు? ఇప్పుడే నీ విషయాలని పోలీసులకి ఫోన్ చేస్తానంటాను. అంతవరకు నిన్నిక్కడ నా సొమ్ము తిని నాకే గోతులు తీస్తావురా? సమయానికి నీ విషయం గమనించి ప్లేటు ఫిరాయించాను కాబట్టి సరిపోయింది. అర్జున్ తన కొడుకునే సత్యం నీ ద్వారా తెలియకుండా ఉండేందుకేరా నిన్నిక్కడ బంధించింది. యూ డర్టీ బ్రూట్! స్వార్థం కోసం, ఆస్తి కోసం సొంత బా రంగనాథ్ వర్మని చెప్పావు. నీ చెల్లెలు పసుపు కుంకాలని తుడిచేశావు. ఆస్తికి కాపలా కాస్తున్నట్టు నటిస్తూ చేతికి దొరికినంత వరకు సహా చేశావు.
చెప్పరా నా బిడ్డ సుధాకర్ని ఎందుకు చంపావు? ఆ వైజయంతి దేవి సుధాకర్కి నా కూతుర్ని కాక బయట సంబంధం చేస్తానన్నప్పుడే తల్లి బిడ్డని చంపాలనుకున్నారు. ఆ విషయం తెలియక నీ కొడుకు ఓ ఇంటివాడు కాబోతున్నాడనే ఆనందంలో ఆ రోజు నీ భార్య ఫోటో దగ్గర దానికి ఆ రోజు నేను చేసిన పిల్లల మార్పిడి వల్ల మన బిడ్డ సుధాకర్ రాణి వైజయంతి దేవి ఇంట పొరబాబులా పెరుగుతున్నాడు. ఆ ఇంటికి నిజమైన వారసుడు కాగల అర్జున్ ఆ ఇంట్లోనే తల్లి ఎదుట ఓ ఫ్యాక్టరీ కూలీలా చెలామణి అవుతున్నాడు. దానికి మన సుధాకర్ భువనగిరి వసంతరాయలు గారికి అల్లుడు కాబోతున్నాడు. కాబట్టి ధన్యమైంది. ఆ మాటలు విన్నప్పటి నుంచి నా కడుపు రగిలిపోయింది. చాప కింద నీరులా చేరని నిన్ను చొప్పు కింద తేలులా ఉంచాలనుకున్నాను. కానీ నువ్వు మితిమీరిపోయావు. నా ప్లాన్ ప్రకారం అర్జున్ గాడు సన్న తల్లిని చంపడానికి వెళుతుంటే నువ్వు అనవసరంగా అడ్డుపడ్డావు. అందుకే నిన్ను ఇక్కడ బంధించాను. నేను చచ్చేలోగా నీ అంతానికి ఆరంభం చూస్తాను రా. నీ పతనానికి పునాది వెయ్యందే నా పగ తీరదు, నా గుండె ఆరదు. చాగు అధికార మదంతో ఆనాడు విర్రవీగిన కౌన్సుల్లా నువ్వు కూడా నీ మేనల్లుడు చేతిలో చస్తావురా. ఇది తప్పదు తప్పదు తప్పదురా. అదండా అమ్మా నువ్వా? నన్ను బంధించి సుదర్శన్ రావు కొడుకుతో తల గోక్కున్నాడు. మీరు వెంటనే బయలుదేరండి. వైజయంతి దేవి గారికి నిజాన్ని నిర్భయంగా చెప్పండి. అన్యాయంగా ఉరికంప ఎక్కుతున్న భావని కాపాడండి. వెళ్ళండి. తప్పకుండా వెళ్తానమ్మా, వెళ్తాను. అమ్మా 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 త్యాగరాజు, త్యాగరాజు, అమ్మా వైజయంతి దేవి వీళ్ళు చెప్పిందంతా నిజమేనమ్మా. అర్జున్ నీ కన్న కొడుకమ్మా. సుధాకర్ సుధాకర్ నా బిడ్డ. ఈ మార్పిడి చేసింది నేనేనమ్మా. అమ్మా తల్లి బిడ్డలు వేరు చేసిన ఆ పాపమే శాపమై నా బిడ్డను చంపింది, నన్ను పని తీసుకుంది. నన్ను క్షమించండి. త్యాగరాజు, త్యాగరాజు, అర్జున్, అర్జున్ నా బిడ్డ. నా బిడ్డ కావడానికి వీల్లేదు. అర్జున్ చెయ్యని నేరానికి బలైపోవడానికి వీల్లేదు. నేను బ్రతుకుండగా నా బిడ్డకు అన్యాయం జరగనివ్వను. అర్జున్! వైజయంతి దేవి గారు ఏమిటి మీరు చెప్పేది? అవునైజీ గారు, మిమ్మల్ని కలిసి నిజం చెప్పాలని, అన్యాయంగా బలి కాబోతున్న అర్జున్ రక్షించాలని నేను ఇంత దూరం వచ్చాను. మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. దయచేసి నా బిడ్డను కాపాడండి. నా మూర్ఖత్వానికి వాడిని బలి కాకుండా చూడండి ప్లీజ్. ఇన్స్పెక్టర్ వెయ్యి అర్జున్ తీసుకురా. ఎస్ సార్. ఇంతకీ అర్జున్ ఈ వలయంలో ఎలా చిక్కున్నాడంటారు? దానికంతటికీ కారణం అర్జున్, అర్జున్. వైజయంతి దేవి గారున్నారా? 1 minute మేడం, ఫోన్ ఫర్ యూ. హలో, వైజయంతి దేవి స్పీకింగ్. మర్యాదగా చెప్పేది విను. నువ్వు వెళ్లి ఐజీ గారితో నిజం చెప్పి అర్జున్ని ఊరి నుండి తప్పించగలవు. అందుకే అర్జున్ జైలు నుంచి నా మనుషుల ద్వారా తప్పించాను. నోరు మూసుకుని ఐజీ దగ్గర నుంచి బయటికి రా, లేకపోతే నీ కొడుకు అర్జున్ నీకు ప్రాణాలతో దక్కడు. నా దగ్గరే అర్జున్ ఉన్నాడని నీకు నమ్మకం లేదా? అయితే మాట్లాడు. అమ్మా, నేను వసంత ఏమైనా పర్వాలేదు, నువ్వు నిజం చెప్పి పోలీసులకు సుదర్శన్ విషాపే. నీ ముద్దుల కొడుకుల మాటలు విన్నావుగా చెల్లెమ్మా? నేను చెప్పేది విను. వెంటనే నీ కారుకి బయలుదేరి వీనస్ కాలేజ్ 2nd స్ట్రీట్ నెంబర్ 11 దగ్గరకు రా. అక్కడ బ్లాక్ అంబాసిడర్ TMY 981 ఉంటుంది. నువ్వు ఒంటరిగా వస్తే అది నీకు అనిపిస్తుంది, నిన్ను ఇక్కడికి తీసుకొస్తుంది.
పోలీసులకి ఈ విషయం తెలిసిందో నీ కొడుకు నీకు దక్కడు. బీ కేర్ఫుల్. వస్తానండి. మేడం, ఏదో చెప్పబోయి ఆగారు. మీరు ఎవరితో మాట్లాడారు? అసలు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను ఏం అడగండి. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. వస్తాను.